ప్రేక్షకులారా, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. ప్రేక్షకులారా, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ప్రేక్షకులారా, నీ అవ్వ నేను చెప్పిల్లా వద్దే వద్దే అంటే వినకుండా ఆ దెయ్యాల కోటలోకి తీసుకుపోయావు. అక్కడ నుంచి చావబోయి బయటకు వచ్చాం. నీతో వేగలేక చస్తున్నానే. నీతో తాత ఎలా వేగాడో. అవునే అవ్వ, తాత ఏమైపోయాడే, ఎలా చనిపోయాడు? అది పెద్ద కథలే, ఎప్పుడైనా చెబుతా. అవ్వ, అక్కడ ఆ కొమ్మకి దెయ్యం ఉయ్యాల ఊగుతుంది. అక్కడ దెయ్యాల కోటలో తప్పించుకొని దెయ్యాల మర్రి చెట్టు దగ్గర ఇరుక్కున్నాం కదే. దెయ్యాలేదు, ఏమి లేదు. కొద్దిసేపు మాట్లాడించుకే మేక, ఓపిక లేదు. నేను కొంచెం సేపు నిద్రపోతాను. వద్దు వద్దు అని చెప్పినా ఆ కోటలోకి తీసుకుపోయావు, ఇప్పుడేమో నిద్రపోతున్నావు. అంతలో ఆ మర్రి చెట్టుకు ఉయ్యాల ఊగుతూ ఒక దెయ్యం కనిపించింది. మేక రావే, ఆకలిస్తుంది, నిన్ను తిని పెడతా. రావే రావే మేక, నేను ఆకలి మీద ఉన్నాను. నువ్వే నాకు భోజనం ఈ రోజుకి నాకును. రావే రావే మేక, నేను ఆకలి మీద ఉన్నాను. ఆకలేస్తే అన్నం తినిపో, అలిసొస్తే ఆయిల్ పెట్టుకో, మూడొస్తే 4 నేర్చుకో దైవా. ఆకలేస్తే అన్నం తినిపో, అలిసొస్తే ఆయిల్ పెట్టుకో, మూడొస్తే 4 నేర్చుకో దైవా. పాటలు పాడుతున్నానని కామెడీ దయ్యాన్ని అనుకుంటున్నావా? నమిలేస్తా. ఓయే అవ్వా, లేవే. ఈ దెయ్యం దగ్గరికి వచ్చి నన్ను భయపెడుతుంది. అయినా నువ్వేంటక్క ఇంత అందంగా ఉన్నావు, ఏం వాడుతున్నావేంటి? నువ్వు నన్ను అక్క అంటున్నావా? నేను నీకు అక్కలా కనపడుతున్నానా? లేదక్క. అదిగో మళ్ళీ అక్క అంటున్నావు. నిన్ను ఇప్పుడే తినేస్తా. సరే, నువ్వే చెప్పు, ఏమన్నాను? స్వీటీ అని పిలవనా? స్వీటే స్వీటే, చక్కని చక్కకి చిక్కాను నేను, చేయలేక చస్తున్న దయ్యం దగ్గర బ్రేక్ డాన్స్. చక్కని చక్కకి చిక్కాను నేను, చేయలేక చస్తున్న దయ్యం దగ్గర బ్రేక్ డాన్స్. టాటా స్వీటే. ఏ స్వీటీ, నా పేరు జలకంట్రీ. నేను అయ్యాను ఒంటరి. నువ్వు భలే సరదాగా మాట్లాడుతున్నావు, పాటలు పాడుతున్నావు. కాబట్టి నేను నిన్ను తినను, కానీ నువ్వు నా దగ్గరే ఉంటూ నన్ను ఎంటర్టైన్ చేయాలి. నాకు మళ్ళీ ఇదొక బంపర్ ఆఫరా అక్క? కాదు కాదు జలకంట్రీ, నేను ఇక్కడ ఉండడానికి మా అవ్వ ఒప్పుకోదు జలకంట్రీ. అవ్వాలేదు, గోవాలేదు. నువ్వు కానీ ఇక్కడ ఉండకపోతే నేను మీ అవ్వను చంపేస్తా. ఓసే పిచ్చి ముఖమా, ఏమనుకుంటున్నావు అవ్వంటే? ఆమె పేరులో ఉంది అత్తిలి, నిన్ను చేస్తుంది బిత్తిలి. ఆమె పేరు వింటే చాలు దయ్యాలకు దండనక దండనక. అతిలవ్వా లయ్యవ్వా, నువ్వు నిద్రలేమోయేమో నా అతిలవ్వా. మేక మేక, ఏమైంది అలా అరిచావు? ఎవరు ఈ అందాల రాసి రాకాసి? ఆమె పేరు జలకంట్రీ. ఈ మర్రి చెట్టే ఆమె కంట్రీ. జలకంట్ర కాటర్ వెళ్ళా, పక్కకు జరుగు. నా మేక దగ్గర నీకేం పని?
పో పక్కకి. ఈ పిచ్చవ్వా ఆమె మనిషిని అనుకుని తిడతా ఉంది. అసలు విషయం తెలిస్తే ఉంటది నా స్వామి రంగా. నాకు కావలసింది టెంటడకు టెంటడకు నీ దగ్గర ఉంది టెంటడకు టెంటడకు. ఇయ్యవా ఈ మేకను నాకు ఇవ్వవా ఈ మేకను. నాకు కావలసింది టెంటడకు టెంటడకు నీ దగ్గర ఉంది టెంటడకు టెంటడకు. ఇయ్యవా ఈ మేకను నాకు ఇవ్వవా ఈ మేకను. మేకే కదా అని అడిగేస్తే పీక కోస్తా. రారా రా 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 కొద్దురా నదిలేస్తా. మేక ఏంటి ఇది భయపడదు? అదే మనిషి కాదే అవ్వా, దెయ్యం. అయితే దెయ్యంతో కబుర్లు చెబుతున్నావేంటే మేక? నేనెక్కడ చెప్పానే, కబుర్లన్నీ అదే చెబుతుంది, నేను వింటున్నా. ఏంటి మీ గుసగుసలు? మర్యాదగా మేకని ఇచ్చి వెళ్ళిపోతావా లేక నిన్నే చంపేయమంటావా? చిలకంట్రి నా ప్రాణమైనా ఇస్తా కానీ మేకను ఇవ్వను. నా ప్రాణం మేకైపోతే చేశాను ఇముతో పోరాటం. జీవితాంతం కలిసి ఉండడానికే చూస్తున్నా మేమిద్దరం. మా స్నేహం మరపురానిదంట, ఓ మా స్నేహం మరపురానిదంట. ఓ నా ప్రాణం మేకైపోతే చేశాను ఇముతో పోరాటం. డిక్కి డిక్కి డిడిక్కి అవ్వ ప్రాణం చేజిక్కి. డిక్కి డిక్కి డిడిక్కి ఎవ్వ ప్రాణం చేజిక్కి. ఫటాఫట్ అని అవ్వని అనగానే అవ్వ పడిపోయింది. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అవ్వా అవ్వా లే అవ్వా, లేవే అవ్వా, పడిపోయావేంటి అవ్వా అని ఎంత అరిచినా అవ్వ లేవలేదు. ఆ మేక ఏడుస్తూ ఉంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారేమో చూద్దాం అని వెతుకుతూ ఉండగా ఒక యోగి అక్కడ కనిపించాడు. స్వామి స్వామి ఏమి కావాలి మేక? స్వామి, మా అవ్వని జలకండ్రి అనే దెయ్యం మంత్రం వేయగానే మా అవ్వ పడిపోయింది స్వామి. ఎంత పిలిచినా లేవట్లేదు. అవునా, పద వెళ్ళి చూద్దాం మేక. అలా అవ్వని చూసి మేక, ఈ అవ్వ బ్రతకాలంటే భైరవనంలో కొన్ని పువ్వులు ఉంటాయి. వాటిలో ఈ మంత్రంకి విరుగుడు పువ్వు ఉంటుంది. అది తెచ్చి అవ్వ ముక్క దగ్గర పెట్టు, అప్పుడు మీ అవ్వ బ్రతుకుతుంది. నేను తప్పకుండా తీసుకువస్తా స్వామి. మేక గుర్తుపెట్టుకో, సూర్యోదయం లోపలే తీసుకురావాలి. అంతేకాదు ఆ వనానికి రక్షణగా ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. దాన్ని జయిస్తేనే నువ్వు పువ్వు తీసుకురాగలవు. ఇప్పుడే బయలుదేరుతున్నా స్వామి. జీవితమే అవదంట, సాహసమే నాదంట. నాలో ఊపిరి ఉన్న నాలో అవ్వకి మీ కానివ్వను. ఓటమే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. ఓటమే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు అని బాధపడుతూ వెళుతున్న మేకకు మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టు ఆ అడవిలో ఒక విచిత్రమైన జంతువు ఎదురుపడింది. ఓర్ నాయన, ఇదేమి జంతువురా నాయన, ఎప్పుడూ చూడలేదు. దీని నుండి ఎలా తప్పించుకోవాలో. మీరెప్పుడైనా మంచి ఆకలి మీద ఉన్నప్పుడు రాత్రి సమయంలో మేక మాంసం ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సమయం లేదు లేదు మిత్రమా, రండమ్మా లేక పారిపోవడమా. ఈ జంతువు చాలా పెద్దదిగా ఉంది, సమయము తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని తెలివితోనే జయించాలి. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చేతుల్లో చిక్కుకున్నావు మేక. ఎక్కడికి పోతావే చిన్న మేక, నా చేతుల్లో చిక్కుకున్నావు మేక. రా, ఇంత జంతువా,
నన్ను తిను. నీతో నేను పోరాడి గెలవలేను. మా అవ్వలేని జీవితం నాకు వద్దు. అందుకే నేను ఏదో ఒక జంతువుకి ఆహారం అవుదామని ఇక్కడికి వచ్చా. నువ్వు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నావు. రా, నన్ను తిని నాకు మరణం ప్రసాదించు త్వరగా. ఇదేంది నన్ను చూసి పారిపోకుండా నన్ను తిను అంటుంది? మేక, నువ్వు పారిపోవాలా? నేను నిన్ను వేటాడి తినాలా? అలాంటిది నన్ను తిను అంటున్నావు. నిజం చెప్పు, ఏదో విషయం ఉంది కదా. తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? నేను దారిలో వస్తుండగా ఇప్పుడే నన్ను నల్లత్రాచు కరిచింది. ఇప్పుడిప్పుడే ఒళ్ళంతా విషం పాకుతుంది. అందుకే నీకైనా ఆహారంగా పనికొస్తానని తినమంటున్నా. రా, త్వరగా నన్ను తిను. నేను చనిపోకముందే రా, తిను. ఆ? నిన్ను తిని నేను చనిపోవాలా? పెద్ద ప్లానే. రారా మేకమ్మ, రారా మేకమ్మ, తిను 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 తిను, చక్కగా తిను. రారా మేకమ్మ, రారా మేకమ్మ, తిను చక్కగా, నన్ను తిను. వద్దురా మేక సోదరి, నీ ఒళ్ళంత విషయమే అయ్యింది. వద్దురా మేక సోదరి, నీ ఒళ్ళంత విషయమైపోయింది. డోంట్ ఈట్, బీ హ్యాపీ. డోంట్ ఈట్, బీ హ్యాపీ. హ్యాపీ. వద్దు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మేక మజాకనా, నాతో నన్ను ఈ ఆటలో దెబ్బకి పారిపోయింది. అమ్మో, సమయం లేదు, త్వరగా వెళ్ళాలి. అని మళ్ళీ బయలుదేరింది. అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒక ఎడారి ప్రాంతం వచ్చింది. వెళుతుండగా ఆ ఎడారిలో ఒక ఊబిలో మేక చిక్కుకుంది. ఇదేందిరా, ఇది నేనెప్పుడు చూడలా. లోపలికి కొద్దిగా వెళ్ళిపోతున్నాను. ఎవరైనా కాపాడండి. నా పిచ్చి కాకపోతే ఎవరుంటారు ఈ ఎడారిలో? కొద్దిగా మేక ఊబిలోకి వెళుతూ ఉంది. చిన్ని ఆశ, ఈ మేక దాని ఆశ. ఎవరు ఒకరు నన్ను కాపాడకపోతారా? అవ్వని నేను కాపాడుకోవాలి. చిన్ని ఆశ, ఈ మేక దాని ఆశ. ఎవరు ఒకరు నన్ను కాపాడకపోతారా? అవ్వని నేను కాపాడుకోవాలి. చిన్ని ఆశ, ఈ చిన్ని మేక ఆశ అని మేక పాడుతుండగా అప్పుడు అటుగా ఒక తొండ కనిపించింది. తొండ మిత్రమా, నాకు సహాయం కావాలి మిత్రమా. ఎవరినైనా తీసుకొని వస్తావా? తప్పకుండా మిత్రమా, ఇప్పుడే వస్తా. అలా ఆ తొండ ఎవరో ఒకరిని తీసుకురావడానికి వెళ్ళగా అంతలో ఆ చివరి నుండి వస్తున్నా చిన్నదానా. అయ్యో చిన్నదానా, ఊబిలో పడిపోయావా? నా పేరు జాంగ్రీ. నిన్ను కాపాడడానికి వచ్చాడు ఈ జాంగ్రీ. ఆ గాడిద తీసుకువచ్చిన ఒక తాడు వేసింది. అది పట్టుకుని మేక యా జాంగ్రీ అనగానే ఆ గాడిద లాగింది. అలా మేక బయటికి వచ్చింది. అంతలో ఆకాశం నుండి చిరుజల్లులు కురిశాయి. చిటపట చిరు చినుకులలో మా ఇద్దరి స్నేహంలో నన్ను కాపాడిందండి జాంగ్రీ. నన్ను రక్షించిందండి జాంగ్రీ. చిటపట చిరు చినుకులలో మా ఇద్దరి స్నేహంలో నన్ను కాపాడిందండి జాంగ్రీ. నన్ను రక్షించిందండి జాంగ్రీ. మిత్రమా, ఎక్కడికి నీ ప్రయాణం మిత్రమా? భైరవవనం. సమయం తక్కువగా ఉంది మిత్రమా, నేను వెళ్ళాలి. ఇదేనా
భైరవవనం స్వామి చెప్పినట్ట బ్రహ్మరాక్షసి కాపలా ఉంటది. ఆ రాక్షసిని జయించాలి అని ఆ అద్భుతమైన భైరవ వనం లోపలికి వెళ్ళింది. ఒరే దీన్నవ్వ దీన్నెట్టా జయించాలరా? ఇంత భయంకరంగా ఉంది. ఈ రాక్షసి దగ్గరికి ఎట్టా పోవాలో ఎట్టా పుష్పం అడగాలో అర్థం కావటం లేదు. ఎవరది? నా అనుమతి లేకుండా ఈ భైరవ వనంలోకి ఎందుకు వచ్చావు? చెప్పు. ఆ, 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 పెద్దమ్మ నేను ఇక్కడికి నీతో పనుండి వచ్చాను పెద్దమ్మ. నాతో నీకేం పని? వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు. నా మనసు మారకముందే. నేనా పోవడానికి రాలేదు, తీసుకుపోవడానికి వచ్చా పెద్దమ్మ. ఇక్కడికి రావడమే సాహసం, అటువంటిది ఇక్కడికి వచ్చింది తీసుకుపోవడానికా? ఎంత ధైర్యం నీకు? ఒక్క నిమిషం, నేను చెప్పేది విని పెద్దమ్మ. మా అవ్వ చాలా ప్రమాదంలో ఉంది అని జరిగిన విషయం మొత్తం చెప్పింది. అది విని, ఈ రోజుల్లో తల్లి బిడ్డలకే బంధాలు అనుబంధాలు లేవు, అలాంటిది నువ్వు ఏ సంబంధం లేని ఒక అవ్వ గురించి ప్రాణాలకు తెగించి వచ్చావంటే నీ ప్రేమ అర్థమవుతుంది. రాయి లాంటి నా మనసే కరిగిపోయింది. కానీ నీకు ఆ పుష్పం ఇవ్వాలంటే నువ్వు 2 పరీక్షలు నెగ్గాలి. అవి అగ్ని పరీక్ష, 2 జ్ఞాన పరీక్ష. నేను పెద్దగా చదువుకోలేదు పెద్దమ్మ, నాకు పరీక్షలు చేత కావు. ఆ పరీక్షలు చదువుకి సంబంధించినవి కావు. అలా అయితే ఓకే, తప్పకుండా ఇక మొదలెడదామా? అగ్ని పరీక్షలో నిస్వార్థపరులే ఆ అగ్ని పరీక్షని గెలవగలరు. స్వార్థపరులైతే ఆ మంటల్లో తగలబడిపోతారు. అగ్ని ప్రత్యక్ష అనగానే వెంటనే మంటలు వచ్చాయి. అవి చూసి కొద్దిగా కూడా భయం లేని మేక, కల్లా కపటం లేని నా మంచితనమే నన్ను కాపాడుతుంది. ధైర్యే సాహసే పుష్పం అని మంటల్లోకి వెళ్ళగానే మంటలు ఎగసి పడుతున్న ఆ మంటల్లో ఆ మేకకు ఏమీ కాలేదు. అది చూసిన ఆ రాక్షసి జై 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 భైరవ వనమా, జై జై భైరవ వనమా. తరువాత పరీక్ష జ్ఞాన పరీక్ష. ఈ పరీక్షే అసలు సిసలైన పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నీ తెలివితేటలు, నీ సమయస్ఫూర్తి నిరూపించుకోవాలి. నేను నీకు ఒక కథ చెబుతా, శ్రద్ధగా విను. ఆ కథ పూర్తవగానే నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. మీ జ్ఞాన పరీక్ష తగలయ్యా. ఎక్కడన్నా సమాధానం చెప్తే గెలిచినట్టు, చెప్పకపోతే ఓడినట్టు, అంతేకాని ఈ తల 1000 ముక్కలవడం ఏంటి? అద్భుతాలను సాధించాలంటే అంతర్మదనం కూడా అవసరం. సరే విను అయితే. ఒక ఊరిలో ఒక రాక్షసుడు ఊరి మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తింటుండేవాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ రాక్షసుడితో రోజుకొకరు ఆహారం వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ రోజు ఆహారంగా ఒక్కగానొక్క కొడుకు వెళ్ళవలసి రాగా ఆ రోజు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. వారిని చూచిన ఒక స్వామీజీ, తల్లిదండ్రులారా ఎందుకు బాధపడుతున్నారు అని అడగగా ఆ తల్లిదండ్రులు ఆ విషయం మొత్తం చెప్పారు. అది విన్న స్వామీజీ, మీరు బాధపడకండి, నేను ముసలివాడినయ్యాను కాబట్టి ఈరోజు ఆహారంగా నేను వెళుతాను అని చెప్పి ఆ రోజు ఆ కొడుకుకి బదులుగా అతను ఆహారంగా వెళ్ళాడు. కానీ విషయం మొత్తం తెలుసుకున్న ఆ కొడుకు, ఎంత పని చేశారు మీరు, నా బదులు ఇంకొకరు ఆహారానికి వెళ్ళడమా? ఇది మహాపాపం. ముసలివారైనా ఎవరిదైనా ప్రాణం అంటే ప్రాణమే అని త్వరగా బయలుదేరి ఆ రాక్షసుడికి ఆహారంగా అతనే వెళ్ళాడు. ఓ మేక, ఇప్పుడు చెప్పు, వారిద్దరిలో
ఎవరు గొప్పవారు? సరిగ్గా సమాధానం ఆలోచించుకొని చెప్పు, లేకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. భలే భలేగా ఉంది మీ కథ, నాకు చాలా బాగా నచ్చింది. మీ ప్రశ్న కూడా నాకు చాలా బాగా నచ్చింది. అని కొద్దిసేపు ఆలోచించి వారిద్దరిలో ఆ కొడుకే గొప్పవాడు. ఎందుకంటే ఇద్దరు ప్రాణాలకి విలువ ఇవ్వలేదు. అంతేకాకుండా ఇద్దరు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ తప్పించుకోవడానికి అవకాశం వచ్చినా ఆ అవకాశం వదులుకొని మరి ఇంకొకరి ప్రాణం పోవడానికి ఇష్టపడకుండా ఆ యువకుడే తన ప్రాణాలను ఇవ్వడానికి బయలుదేరాడు. కాబట్టి అతనే గొప్పవాడు. అద్భుతం, నీ సమయస్ఫూర్తి మహా అద్భుతం. నువ్వు ధైర్యంలోనే కాదు, తెలివిలో కూడా చాలా గొప్పదానివి. తీసుకో, నీకు కావలసిన పుష్పం త్వరగా తీసుకో, వెళ్ళి మీ అవ్వని రక్షించుకో. మీకు ధన్యవాదాలు పెద్దమ్మ. అని ఆ పుష్పం తీసుకుని త్వరగా అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ ముక్కు దగ్గర ఆ పుష్పం పెట్టగానే అవ్వ పైకి లేచింది. అది చూసిన మేక రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు, కళ్ళు తెరిచి చదువుకో, ఒక్కసారి కళ్ళు తెరిచి చదువుకో, రెండోసారి రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు, జీవితాంతం కలిసి ఉందాం ఎప్పటికీ, జీవితాంతం కలిసి ఉందాం ఎప్పటికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.